చర్చకు ప్రభుత్వం, క్షమాపణకు విపక్షం పట్టు. ఇక్కడ రాహుల్ గాంధీ వర్షన్ ఏందనంటే, నరేంద్ర మోదీ విద్యార్థులకు క్షమాపణ చెప్పిన తర్వాతనే సభ ముందుకు జరగాలి, చర్చ జరగాలనేది రాహుల్ గాంధీ వర్షన్. ఇవాళ నేను అడుగుతున్నా, ఎమర్జెన్సీ 22 నెలల పాటు మీ నాయనమ్మ విధించినప్పుడు ఈ దేశానికి, ఈ జాతికి క్షమాపణ చెప్పాలి మీ నాయనమ్మ. ఆమె బదులు నువ్వు చెప్పు క్షమాపణ. మీ బాబాయ్ సుమారు 150 మందిని ఢిల్లీలో పిట్టల్ని కాల్చినట్టు కాల్చిండు, దానికి క్షమాపణ చెప్పు. మీ తండ్రి, మీ నాయనమ్మ చనిపోయినప్పుడు సిక్కులని ఊచకోత కోస్తుంటే గ్యాంగులు, కాంగ్రెస్ గూండాలు మహావృక్షం కూలినప్పుడు ఈ మాత్రం అలజడి సహజమే అని అన్నాడు. దమ్ముంటే ఈరోజు సిక్కులకు క్షమాపణ చెప్పు. నువ్వు ఇప్పటి వరకు కూడా ఎమర్జెన్సీని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఏ రోజన్నా క్షమాపణ చెప్పిర్రా? రాజ్యాంగాన్ని కాలరాసి ఎమర్జెన్సీని విధించి సుమారు 80,000 మంది రాజకీయ నాయకులని జైల్లో పెట్టిన చరిత్ర మీది, హింసించిన చరిత్ర మీది, సెక్షన్ 144 పెట్టి ఎంతోమంది ప్రజలను ఇబ్బందులు పెట్టిన చరిత్ర మీది, బలవంతపు స్టెరిలైజేషన్ చేయించి ఫ్యామిలీ ప్లానింగ్ పేరుతోటి ప్రజలని వారసత్వం ఆపే ప్రయత్నం చేసిన చరిత్ర మీది. వాటికి క్షమాపణ చెప్పండి, జాతికి క్షమాపణ చెప్పండి. ఈరోజు నరేంద్ర మోదీ గారు, ధర్మేంద్ర ప్రధాన్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని నీట్ పరీక్షల పేపర్ లీకేజ్ అయింది. ఆ లీకేజ్ అయిన తర్వాత దానికి సంబంధించిన నిందితులని, ఆ లీక్ చేసిన కొంతమంది ప్రొఫెసర్లని, కోచింగ్ సెంటర్ల అధినేతలని అరెస్ట్ చేసి సుమారు ఒక 17 మందిని జైల్లో పెట్టిర్రు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి వాళ్ళకి త్వరగా శిక్షలు పడి వాళ్ళ శాశ్వత చిరునామా జైలుగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈరోజు నందన్ నిలేకని ఆధ్వర్యంలో ఒక హై పవర్డ్ కమిటీ వేసి ఒక నివేదికను తయారు చేసి భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే ఎట్లాంటి ప్రత్యామ్నాయాలు చేయాలి, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే ప్రయత్నాలు ఈరోజు ప్రభుత్వం చేస్తుంది. నీట్ పరీక్ష కారణంగా, నీట్ పేపర్ లీకేజ్ కారణంగా 22 మంది విద్యార్థులు చనిపోయారు. దానికి నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. మీ నాయనమ్మ ఎన్నికలకి ప్రభుత్వ నిధులని, ప్రభుత్వ వాహనాలని వాడుకున్నందుకు రాజ్నారాయణ కేసు వేస్తే రాజీనామా చెయ్యకుండా ఎమర్జెన్సీ విధించింది. మీరు ఈరోజు ఈ చిన్న విషయానికి ఆల్రెడీ రాజీనామా చేసినాక కూడా క్షమాపణ చెప్పాలని మళ్ళా అడ్డుకునే ప్రయత్నం. ఇలా భయం ఏందనంటే ఎప్పుడు ప్రభుత్వానికి కాళ్ళడ్డం పెట్టాలి. అది పేపర్ లీకేజ్కి సంబంధించిన సవరణ బిల్ అయినా, ఎఫ్సిఆర్ఏ బిల్ అయినా, డీలిమిటేషన్ బిల్ అయినా, జాతికి అవసరమైన, జాతి అభివృద్ధికి అవసరమైన ఏ బిల్లుకైనా కాళ్ళడ్డం పెట్టాలి. ఇలాంటి నీచమైన రాజకీయాలు చేస్తున్నారు ఈరోజు ప్రతిపక్షాలు. ఇక ఈసారి అప్పుడు చూద్దాం, డీలిమిటేషన్ బిల్లు, ఎఫ్సిఆర్ఏ బిల్లు, ఈ పేపర్ లీకేజ్ సవరణ బిల్లు ఆపండి చూద్దాం. మీకు నెంబర్ లేదు, అయిపోయింది, మీ పని అయిపోయింది. 3 నెలల కింద అంటే డీలిమిటేషన్ బిల్లు ఆపినామని సంబరాలు చేసుకుర్రు. ఈరోజు మీ పరిస్థితి ఏంది? టీఎంసీలో 20 మంది ఎంపీలు ఎన్సీపీఐలో జాయిన్ అయ్యారు. శరద్ పవార్ ఈరోజు ఎన్డీఏకి మద్దతు ఇస్తుండు. శివసేనకు సంబంధించిన ఉద్ధవ్ ఠాక్రే వర్గం 6 మంది ఎంపీలు షిండే వర్గం, ఏక్నాథ్ షిండే వర్గంలో చేరిర్రు. ఈరోజు డిఎంకే మీ మిత్రపక్షం అని భావించి పొత్తు పెట్టుకొని ఎన్నికలకు పోయి కొన్ని సీట్లలో గెలిచి మిత్రద్రోహం చేసి టీవీకే తోటి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈరోజు డిఎంకేకి వెన్నుపోటు పొడిచిర్రు. వాళ్ళు కూడా ఈరోజు డీలిమిటేషన్కి మద్దతు తెలిపే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. అయితే మద్దతు తెలుపుతారు, లేకపోతేనే వాకౌట్ చేస్తారు. ఇట్లాంటి నీచ చరిత్ర పెట్టుకొని మీరు అడుగడుగున జాతీయ అభివృద్ధిని అడ్డుకుంటారు. స్వతహాగా మీ స్టాల్వర్ట్ లీడర్స్, ప్రణబ్ ముఖర్జీ అంతటి వ్యక్తి డీలిమిటేషన్ తేవాల్సిందే. 55 కోట్లు ఉన్నప్పుడు మన లోక్సభ ఎంపీలు 545 ఉంటే ఈరోజు 140 కోట్ల మందికి వచ్చినప్పుడు సుమారు కనీసం ఒక 1000 మంది లోక్సభ ఎంపీలు ఉండాలనేది చెప్పిండు. అట్లనే రాజ్యసభల ప్రాతినిధ్యం కూడా పెరగాలని చెప్పిండు. కనీసం మీ స్టాల్వర్ట్ నాయకులు, మీరు ప్రెసిడెంట్ని చేసిన నాయకులు, అంత గొప్ప నాయకుల మాట కూడా వినకుంటే ఎందుకయ్యా మీరుగా? సరే, ఇలా వర్షన్ ఏంటో చూద్దాం ఒకసారి. ప్రశ్నాపత్రాల లీకేజ్కి పాల్పడిన వారికి కఠిన శిక్షలు విధించేలా 2024 నాటి చట్టాన్ని సవరించే బిల్లును కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. చర్చకు లోక్సభలో 6 గంటలు, రాజ్యసభలో 7 గంటల చొప్పున సమయాన్ని కేటాయిస్తున్నట్లు సభాపతులు ప్రకటించారు. అయితే నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంలో ఢిల్లీలో దీక్షలు చేపట్టినప్పుడు విద్యార్థులపై పోలీసులు ప్రవర్తించిన తీరు మీద సమగ్రంగా చర్చ చేపట్టాల్సిందేనని విపక్షాలు డిమాండ్ చేసి సభలను స్తంభింపజేశాయి. విద్యార్థి లోకానికి ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని, వారిపై పోలీసుల దాష్టికానుకు గాను హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో ప్రకటన చేయాలని గట్టి పట్టుపట్టాయి. ఈ పరిస్థితుల మధ్య పబ్లిక్ పరీక్షల్లో అనుచిత పద్ధతుల నివారణ సవరణ బిల్లు
2026ను కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ లోక్సభలో ప్రవేశపెట్టారు. సో ప్రవేశపెట్టినాక ఏంటంటే క్షమాపణ చెప్తేనే ముందుకు పోవాలని అంటారు. వాళ్ళు స్వయంగా నరేంద్ర మోదీ గారు చెప్పిన మాట ఏంటంటే మీ లెక్క మీ కుటుంబం ఫస్ట్ కాదు, వాళ్ళకి నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. ఆ విధానంతో, పార్టీ విత్ డిఫరెన్స్ అనే విధానంతో ఈరోజు రాజకీయాలు చేస్తున్న నాయకులు నరేంద్ర మోదీ అయినా అమిత్ షా అయినా. మీరు మీ కుటుంబం ఫస్ట్. మీకు ఈరోజు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇంకెవరైనా ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందా? సోనియా గాంధీ అని ఎందుకు అంటున్నానంటే డిఫాక్టో ప్రైమ్ మినిస్టర్ ఆమె. కుర్చీలో కూర్చోబెట్టి రాజకీయం చేసింది. మొత్తం నిర్ణయాలు మొత్తం సోనియా గాంధీయే. సో మీ కుటుంబం మీకు ఫస్ట్. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏ కార్యకర్తకైనా, నరేంద్ర మోదీ గారు కూడా కార్యకర్తే, ఏ కార్యకర్తకైనా కూడా నేషన్ ఫస్ట్, తర్వాతనే పార్టీ, ఆ తర్వాతనే వ్యక్తిగతం సెల్ఫ్. మీ లెక్క నీచపు రాజకీయాలు చేయరాళ్ళు. వాళ్ళు త్యాగాలు చేసి, కుటుంబాలు లేకుండా త్యాగాలు చేసి జాతి కోసం, దేశం కోసం పనిచేస్తున్న నాయకులు వాళ్ళు. మీరు మీ కుటుంబాల కోసం పనిచేస్తారు. సో ఇట్లా అడుగున అడ్డుకునే ప్రయత్నాలు మాత్రం చేస్తున్నారు. మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది.